నమస్కారం సార్. నమస్తే సార్. డైరెక్టర్గా మొత్తానికి ఎస్టాబ్లిష్ అయిపోయారు. అవుతున్నా సార్. లేటెస్ట్ వెబ్ సిరీస్ జనాలకు బాగా వెళ్ళింది, వికట కవి. యా సార్. బాగుంది. థ్యాంక్ యూ సార్. కానీ ఆ అవుట్పుట్ అది చూస్తే మాత్రం నాకు మీ వర్క్ యా సార్. బాగా చేసే కష్టపడ్డారు. యా సార్. యా సార్. కానీ సాధారణంగా ఒక రీజనల్ వెబ్ సిరీస్, Ah. ఇదేమీ ఫ్యామిలీ మెన్ లాగా నేషనల్ వెబ్ సిరీస్ కాదు. సో మీకు లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ రిసోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. అలాంటి దానికోసం మీరు పీరియాడిక్ సబ్జెక్ట్ ఎంచుకున్నారు. అవును సార్. మీరు మరి ఎలాగ దాన్ని ఏంటి ఆ ధైర్యం? ధైర్యం అంటే మంచి బడ్జెటే సార్. జీ వాళ్ళు ఇచ్చింది యాక్చువల్గా మంచి బడ్జెట్. ఇప్పటివరకు ఉన్న ఓటీటీ మార్కెట్లో మంచి బడ్జెట్ ఇచ్చారు, కానీ కథ ఇంకా పెద్దదండి. అవును, అదే. సో రైటర్కి ఇంకా రాసుకున్నాడండి ఆయన. కానీ నాకైతే మీ వికట కవి యా సార్. వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, అరే ఇది నేను వెబ్ సిరీస్ ఇచ్చేసేదేంటి, ఈ పాయింట్ని కొంచెం క్రిస్పీ చేసి టైట్ చేసి చక్కగా నీట్గా ఒక స్టోరీ తయారు చేస్తే యా నాకు విరూపాక్షలాగా, ఖచ్చితంగా ఒక మంచి మన కాలాగా, అవును సార్. మంచి సినిమా అయ్యేది కదా. ఎందుకు అలా చేసేది? అంటే రీచ్ ఉంటుంది కదా జనాల్లోకి. అవును సార్. పేరు అంటే ఫస్ట్ అనుకున్నారు సార్, మూవీగా అనుకున్నారు. రామ్ తల్లూరి గారును తను తేజ రైటర్ అనుకున్నారు. ఒక 1 year 2 years దాని మీద స్పెండ్ చేశారు సార్. తర్వాత అబ్బాయి ఈ కథ జీలో చెప్పి తనకి ఉద్యోగం వచ్చింది. జీలో ఈ కథ వినగానే చాలా చిన్నోడు, నాకంటే ఈజ్ మచ్ యంగర్ టు మీ. సో అట్లా తను ఇంకా జీ కమిట్ అయిపోయాడు, ఈ ప్రాజెక్ట్ జీలో వెబ్ సిరీస్ చేయాలి అని. సో ఇంకా తప్పల. అందరూ రామ్ సార్ ఇవాళ కూడా మొన్న కూడా అదే అంటున్నారు, దీన్ని సినిమాగా చేసి ఉంటే చాలా బాగుండేది ప్రదీప్ అంటున్నారు మొన్న. నేను నాకైతే చూడగానే నేను మీ ఫ్రెండ్ బివిఎస్ రావు గారికి ఫోన్ చేసి నేను చెప్పింది అదే, సరే ఇది భలే సబ్జెక్ట్ యాక్చువల్గా. అంటే క్లైమాక్స్ పార్ట్ పక్కన పెడితే, అంటే దేనికోసం ఇదంతా అన్నది పాయింట్ పక్కన పెడితే, మిగతా మొదటి 4 ఎపిసోడ్లు తీసిన విధానం కానీ, ఆ సౌండింగ్ కానీ అనకూడదు, కానీ మొదటి రెండు ఎపిసోడ్లు ఒక ప్యూర్ హర్రర్ సినిమా చూసిన ఫీలింగ్ ఇచ్చాయి. రైట్ సార్. 2 ఎపిసోడ్లు నాకు ఒక ప్యూర్ హర్రర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఇచ్చాయి. ఆ తర్వాత అలాగా థ్రిల్లర్ వేశారు. సరే ఇప్పుడు మొత్తం ఎన్ని చేసేస్తారు మీరు? మొత్తం ఇప్పుడు సర్వశక్తిమయం. అవును సార్. అది నాకైతే బాగా ఆల్ టైమ్ ఫేవరెట్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే యాజ్ ఎ హిందూ మనందరికీ ఉంటుంది, ఖచ్చితంగా అన్ని శక్తిపీఠాలు చూడాలి, అన్ని అష్టాదశ శక్తిపీఠాలు కావచ్చు, జ్యోతిర్లింగాలు కావచ్చు, ఇవన్నీ చూడాలి. అవును సార్. ఇప్పుడు రామకృష్ణ గారు దేవుళ్ళు అని సినిమా తీసి చాలా క్షేత్రాలు చూపించారు. కరెక్ట్. అలాగే మీరు కేవలం ఆ క్షేత్రాలు మీ డాక్యుమెంటరీ చేసి, అది కూడా డాక్యుమెంటరీలా కాకుండా కథ చెప్తూ, ఒక కథ చెప్తూ, అది అసలు ఐడియా ఎలా వచ్చింది మీకు అసలు? అది రవి గారి ఐడియా అండి, బిఎస్ రవి గారి ఐడియా. ఆయన ఎప్పటి నుంచో చేద్దాం అష్టాదశ శక్తిపీఠాల మీద అనుకుంటూ, మధ్యలో వీడియో సాంగ్స్లో చెప్దామా అనుకున్నారు, తర్వాత వేరువేరుగా అనుకున్నారు. ఆయన నాకు ఇప్పటి నుంచో ఇంకా ఒక డాక్యుమెంటరీ లుక్ రాకుండా చేయడం మాత్రం. యా సార్. మామూలుగా ఒక డాక్యుమెంటరీ లుక్ వచ్చే అలా రాకుండా చేశారు మీరు. అవును సార్. అంటే ట్రావెల్ లాగ్స్ అంటారు కదా సార్, ట్రావెల్ డ్రామా, ఇలా మనకి హిందీలో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇంతియాజ్ అలీ ఎక్కువ. మీరు అలా చేతులు పెట్టుకుంటే నేను ఏదో టీచరు లేదు సార్, లేదు సార్. సో ఆ ట్రావెల్ లాగ్ స్టైల్లో ఇంతియాజ్ అలీ ఎక్కువ హైవే అలాంటివి ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు ఆయన. సో ఆ స్టైల్ ఒకటి పట్టుకుందాం, అంటే ఈ కరెంట్ జనరేషన్ వాళ్ళకి కూడా అది అందాలి. అంటే ఇది ఏదో మా పేరెంట్స్ ఏజ్ లేకపోతే శక్తిపీఠాలు ఇష్టం ఉన్న వాళ్ళు కాకుండా ఈ కరెంట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇది బాగుంది కదా విజువల్గా అనేది ప్రయత్నం సార్. అది అచీవ్ చేసాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఏదో ఒక ట్రావెల్ కాకుండా, ఏదో లేకపోతే ఏదో భక్తి నూరిపోయడం కాకుండా, పైగా చాలా కష్టమైన ఇది. ఎందుకంటే దానికి ఎంత దొరుకుతుంది? అవును సార్. దానికి ఒక చిన్న చరిత్ర ఉంటుంది, పురాణ ఉంటుంది. దాన్ని మీరు కథ కింద కొంచెం కాసేపు ఇంట్రెస్టింగ్ స్టోరీ కింద నెరేషన్ చేస్తూ ఇది చెయ్యాలి అన్నీ చేయడం అంటే చాలా టిపికల్. అసలు దాన్ని స్టార్ట్ చేయడమే. అవును సార్. అది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ సార్. అది ఇప్పుడు అనుకున్నా, నాకు తెలిసి వెనక్కి ఆలోచించి దాదాపు ఒక 60-80 ఫ్లైట్లు మారి ఉంటామండి నేనే సోలోగా. అంటే రెక్కి లొకేషన్స్ చూడటం, తర్వాత షూట్ అంతా ట్రావెల్ చేసాము. వెనక్కి తిరిగి చూస్తే ఇంత మేము చేసామా అనిపించే ప్రాజెక్ట్ అది. లైఫ్లో మళ్ళీ కుదురుతుందో లేదో కూడా తెలియదు. అన్ని శక్తి పెట్టాలకి వెళ్ళొచ్చారు. వెళ్ళాం సార్. చాలా 2 times పైగా. అంటే రెక్కి లొకేషన్ స్కౌట్కి వెళ్ళాం,
తర్వాత షూట్ అందరు అన్ని శక్తి పీఠాలు చూసి అదృష్టం అందరికీ దొరకదు. మీరు సినిమా సరే, వెబ్ సిరీస్ సరే, దాన్ని చూసారు, జనాలు యాక్సెప్ట్ చేశారు, అది పక్కన పెట్టండి, అది ఒక అచీవ్మెంట్. అవును సార్. బట్ ఇవన్నీ చూడగలిగారు కదా, ఇంక్లూడింగ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అక్కడ అంటే ఇంకా వెళ్ళనివ్వట్లేదు సార్, పర్మిషన్స్ వీసాలు ఇవ్వట్లే. ఇటుపక్క యాత్ర టెంపుల్ అని ఒకటి మన వాళ్ళు కట్టారు. సో అక్కడ వాళ్ళ పురాణం ఏంటంటే శంకరాచార్యుల వాళ్ళు ఇక్కడ బస చేసి రాత్రి ఆయన వెళ్ళారు 2 సార్లు అనేది ఇటుపక్క నదికి ఇటుపక్క అక్కడ షూట్ చేసామండి. అక్కడ షూట్ శ్రీలంక వెళ్ళారు. శ్రీలంక వెళ్ళాం. మొత్తం అన్ని వెబ్ సిరీస్తో సరిపోతుంది మీ ప్రయాణం? అది అంటే ప్లాన్ చేసింది కాదు సార్. ఫస్ట్ కోవిడ్ టైంలో 47 days అనే సినిమా చేశారు సత్యదేవ్తో. అది ఇంకా ఓటీటీకి ఇచ్చేసామండి అప్పట్లో, జీకే. దాని తర్వాత పెళ్లిగోల 3 అని చెప్పి తమిళ మీడియా వాళ్ళకి ఒకటి చేశారు సార్. అండ్ ఇది రవి గారితో ఎప్పటి నుంచో సార్ లాంగ్ అసోసియేషన్ ఆయనతో. 2015-16 నుంచి ఆయన పెద్ద పెద్ద కథలు కూడా ప్రదీప్ చేస్తే బాగుంటుందని మోహన్ బాబు గారితో కూర్చోపెట్టారు ఒకసారి. అంత లాంగ్ అసోసియేషన్, మంచి ఫ్రెండ్ ఆయన. సో ఒకరోజు ఫోన్ చేసి ఇట్లాగే వస్తావు ప్రదీప్, ఇలాగా చేద్దాం అనుకుంటున్నానంటే వెంటనే వెళ్ళా, అది టేకప్ చేశా. అది అయిపోగానే తేజ ఇతను మంచి ఫ్రెండ్ నాకు. అంటే సినిమా దర్శకుడు అని టైటిల్ పెట్టినట్టుగా మీరు వెబ్ సిరీస్ దర్శకుడు అంటే ఇప్పుడు వాళ్ళ అది కూడా వాళ్ళ సినిమా అసలు నిజంగా చెప్పాలంటే సినిమాలు అవే ఎక్కువ చూస్తున్నారు కూడా. కరెక్ట్ సార్. వెబ్ సిరీస్ ఇప్పుడు పెద్ద పెద్ద వెబ్ సిరీస్లు నేషనల్ వైడ్గా సీజన్ 1, 2, 3 పైగా లాంగ్ రన్ సార్. అంటే ఇప్పుడు సర్వశక్తిమయం ఆల్మోస్ట్ 1 year దాటిందండి. స్టిల్ టుడే ఐ గెట్ మెసేజెస్ సార్, పెద్దవాళ్ళు దగ్గర నుంచి, ఎక్కడెక్కడో ఇండియా ఎన్ఆర్ఐస్ నుంచి. అంటే ఒక లాంగ్ రన్ ఉండే మీడియం కూడా. అంతే, 100% కరెక్ట్. సినిమా థియేటర్లో అనుకోండి, వారం ఆడిందా, 10 రోజులు ఆడిందా, నెల రోజుల, 2 నెలలు ఆడిందా మర్చిపోతారు. మళ్ళీ ఎప్పుడో 10 ఏళ్ళ రిలీజ్ అది ఎవరికి తెలియదు. అవును సార్. మళ్ళీ అదేనా ఓటీటీలోకి రావాల్సిందే. సో బట్ మీది ఓటీటీలో ఉండే జనాలకి. అవును సార్. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన ఎవరికి అవునా ఇది సర్వశక్తిమే అంత బాగుందా తక్కువ చూడడానికి ఒక చూస్తున్నారు. మొత్తం అలా వెబ్ సిరీస్లతో ఇదే. వెబ్ సిరీస్లో అనుకోకుండా 4 అయిపోయాయి సార్ వెబ్ దాంట్లో. ఈసారి మీ వెబ్ సిరీస్ నచ్చిందంటే ఇందాక చెప్పినట్టు లిమిటెడ్ రిసోర్స్తో, బట్ ఒక ఓల్డ్ హైదరాబాద్ని, ఓల్డ్ గెటప్స్ని, క్యారెక్టర్లు, వాటి గెటప్లు, వాటి ఇవి, అవును సార్, ఇవన్నీ కూడా సెటప్స్ అన్ని బాగా కుదిరాయి. బాగా అంటే ప్రీ ప్రొడక్షన్ బాగా చేసాం సార్. స్కెచెస్ అవనివ్వండి, ఇప్పుడు వచ్చేసాయి. ఏఏలో వాటి స్కెచింగ్స్ అన్ని చూసుకుని ముందే ఆర్ట్ డైరెక్టరు, మా కెమెరామెన్, డిజైనరు, కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూర్చుని ముందే. శ్రీశైలం ప్రాజెక్ట్లో మునిగిపోతుంది. అవును సార్. ఆ ఊరు అది చూపించారు కదా. అవును సార్. ఆ ఊరు బట్ అది దానికి కథకి ఏమి పెద్ద రిలేషన్ ఏమి ఉండదు కదా. అంటే అది ఒక ఎమోషనల్, అంటే ఆ రాజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సార్, అంటే కథలో చూస్తే ఒక పర్సనల్గా తనకు ఒకటి పెయిన్ నడుస్తూ ఉంటుంది లైఫ్లో, దాంతోపాటు ఊరు సమస్య కూడా ఇదొకటి నడుస్తుంది. ఊరు ఖాళీ చేస్తున్నారు, బట్ దీనికి సొల్యూషన్ దొరకట్లేదండి. వీళ్ళు ఏం చేయాలి? సో మోర్ ఆఫ్ ఒక ఎమోషనల్ దీనిలాగా. అండ్ రైటర్ తీసుకున్న నేపథ్యం కూడా అది ఎప్పుడు ఎవరు ప్రస్తావించలేదు, అది బాగుంటుంది అన్నట్టు పెట్టుకున్నాడు. మీరు తీసుకున్నది అసలు ఒక అడవి బ్యాక్డ్రాప్, మెయిన్ డెరాజ్ అయిపోవడం, ఇవన్నీ నిజంగా అసలు మంచి ఒక థ్రిల్లింగ్ పాయింట్స్ అన్నీ తీసుకున్నారు. ఎలా అవుతుంది ఇవన్నీ కూడా, హంటింగ్ ఇవన్నీ బాగా చేశారు. ఒక బ్యాక్డ్రాప్ మెయిన్ అన్నిటికన్నా వర్షం వల్ల వాళ్ళు ఇదైపోవడం కానీ, ఇవన్నీ కూడా కొత్తగానే మీరు మ్యాక్సిమం 90% కొత్తగానే తీసుకున్నారు. అంటే క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే, క్లైమాక్స్ వల్ల మనకు పాయింట్ ఈ జనరేషన్కి అది ఆల్రెడీ తెలిసిపోయిన పాయింట్ కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇన్ని బాగా చేశారు కానీ నాకు మీ ఒకటి చిన్న, అంటే నాకు క్రిటిక్గా చెప్తున్నాను నేను. ఏంటంటే స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే మన రఘు కుంచే క్యారెక్టర్ని ముందు నుంచే విలన్గా ఎందుకు ప్రొజెక్ట్ చేసేసారు? అంటే అది ఇంటెన్షనల్గా చేసిందే సార్. అంటే ఒక ఓపెన్ స్క్రీన్ అంటే ఒక సస్పెన్స్ పాయింట్ ఉండాలి కదా చూసేవాడికి. అంటే ఈ మధ్యన అది ఆ ప్లే ఎక్కువ అలవాటు అయిపోయింది సార్. అంటే విలన్ ఎవరినో దాచి లాస్ట్కి ఒక బ్లాస్ట్ ఇచ్చి అవి ఇంకా అందరూ జనాలు కూడా అలవాటు పడ్డారు. మన మేకర్స్ కూడా దాన్నే పెట్టుకుంటున్నారు. అనుకున్న పాయింటే కొంచెం ఓపెన్గా వెళ్దాం, వాడు విలనే కానీ ఎందుకు విలన్ అనేది బ్యాంక్ అవుదామని, కథతో బ్యాంక్ అవుదాం అనేది ఐడియా సార్. సో అందుకే ఒక గ్రే షేడ్లో పెట్టామండి స్టార్టింగ్. దానివల్ల ఏమైందంటే నాకు అనిపించింది ఇది ఒక చిన్న హర్రర్ టచ్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్. అవును సార్. సో ఈ హర్రర్ టచ్
చివరంట నిలబడాలంటే విలన్ కూడా తెలియకూడదు, అది విలన్ అనేవాడు ఉన్నాడని తెలియకూడదు ఫస్ట్. రైట్ రైట్. ఈ హర్రర్ మీద మనకి ఆ భయం ఉండాలంటే అవును సార్. అసలు విలన్ అనేవాడు ఉన్నాడని ఉండకూడదు. ఎప్పుడైతే విలన్ అనేవాడు ఉన్నాడంటే ఆహా వీడేదో చేస్తుంటాడు రా అందుకనే ఇదంతాను, వీడేదో చేస్తున్నాడు అన్న ఇది వచ్చేస్తుంది కదా, ముందే ఆ భయం పోతుంది కదా. బట్ నిజంగా మొదటి 4 ఎపిసోడ్ మంది చాలా గ్రిప్పింగ్గా తీశారు, భయాన్ని మెయింటైన్ చేశారు. మీరు దయచేసి చేతులు కట్టుకోవచ్చు అన్నీ నాకు అలవాటు సార్. ఎందుకంటే మీరు ఒక 4 వెబ్ సిరీస్లు తీసిన డైరెక్టర్, మీ దగ్గర ఆ విద్య ఉంది, సో షుడ్ రెస్పెక్ట్ అది. అందుకని నేనేమంటానంటే ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్ని ఎలిమెంట్ మెయింటైన్ చేశారు. సరే ఇంక విప్పిన తర్వాత నుంచి అలాగా క్లైమాక్స్ దాకా తీసుకెళ్ళారు, క్లైమాక్స్ కూడా గ్రిప్పింగ్గా చేశారు. పైగా కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ని టచ్ చేయడం కానీ, రిలేషన్స్ని కలపడం కానీ బాగానే, అంటే ఆ సబ్జెక్ట్కి చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్, కమర్షియల్ పాయింట్స్ ఈ మధ్యన అంటే నిన్న మొన్న కూడా ఎక్కువ ఫ్యామిలీస్ చూస్తున్నారని చెప్పి మెసేజెస్ వస్తున్నాయి సార్. అదే అంటే ఇంట్లో ఆడవాళ్ళు అంటే నాకు చేస్తున్నప్పుడు తెలుసు కానీ బట్ దే ఆర్ ఓనింగ్ ఇట్ సార్. అదే సార్ అందరికీ కలిసినట్టు చేశారు కాబట్టి. మీరు ఎక్కడ వెబ్ సిరీస్ అని చెప్పేసి వల్గారిటీ ఎక్కడ లేదు సార్. మీరు ఎక్కడ కూడా అసలు ఇంత పెసరు వల్గారిటీ కానీ ఏమీ లేదు. ప్రశాంతంగా ఇంట్లో అందరూ బిగ్ స్క్రీన్ పెట్టుకుని ఇంట్లో బామ్మ దగ్గర నుంచి మనోడి దాకా కూర్చుని, నాకు తెలియకుండా చిన్న అది అండర్లైన్గా ఉంటుంది సార్. అది అంటే నేను ఎక్కువ మా అమ్మ నాన్నతో స్పెండ్ చేస్తూ వాళ్ళతో చూస్తుంటా, నేను ఎబ్బట్టిగా ఫీల్ అవ్వకూడదు. అంటే మేబీ కథ డిమాండ్ చేస్తే అది వేరు, బట్ ఎక్కడైనా నేను పక్క వెళ్ళిపోయి రిమోట్ ఇచ్చేసి అలాంటి మూమెంట్ రాకూడదు అనేది నాకు ఇప్పుడు అండర్లైన్ ఉంటుంది. ఆ టైటిల్ ఎలా అయితే సాఫ్ట్గా ఉందో వికెట్గా అవన్నీ, అక్కడి నుంచి బామ్మ దగ్గర మనోడి దాకా స్క్రీన్ మీద చేసుకుని హ్యాపీగా 6 ఎపిసోడ్లు చూసేసుకోవచ్చు. అవును సార్. స్టార్టింగ్ టు ఎండ్ చూసేసుకోవచ్చు. ఇటు వచ్చి దీపాలు ఆర్పకుండా చూడాలి కొంచెం 2-3 ఎపిసోడ్లు. ఆ మూడ్ ఉంటుంది, డార్క్ మూడ్ ఉంటుంది. అదే దీపాలు ఆర్పితే కొంచెం భయపడేసి, బట్ బాగానే అది మెయింటైన్ చేస్తాను. రాను అసలు థ్రిల్లింగ్ మూమెంట్స్ ఏంటి అన్నది క్లైమాక్స్ దాకా. సార్ అసలు ఫిల్మ్ మేకింగ్ కష్టం ఉంటారు, వెబ్ సిరీస్ కష్టం ఉంటారా? వెబ్ సిరీసే కష్టం సార్. ఎందుకంటే నేను ఒక సినిమా చేశాను, చిన్నదో పెద్దదో సత్యదేవత ఒకటి చేశాను. వెబ్ సిరీస్ అనేది అంటే కొంతమంది వెబ్ సిరీస్ ఎందుకు సినిమా చేయొచ్చు కదా అంటారు, బట్ వెబ్ సిరీస్ చాలా టఫ్ సార్ అది. ఎందుకంటే బడ్జెట్ అదే, నెంబర్ ఆఫ్ డేస్ అవే, కానీ డ్యూరేషన్ ఎక్కువ, ఎపిసోడ్స్ ఎక్కువ, పైగా డీటెయిలింగ్ కావాలి, ఎఫర్ట్ అందరికీ సార్. అంటే నాట్ ఓన్లీ డైరెక్టర్, ఫర్ ఎవ్రీ వన్, యాక్టర్ అవనివ్వండి, కాస్ట్యూమ్ వాళ్ళు, మేకప్, అందరికీ టీడీఎస్ వర్క్ చేస్తారు. టోస్ మీద పనిచేయాలి వెబ్ సిరీస్ అంటే. ఖచ్చితంగా అంటే ఇన్ని వెబ్ సిరీస్లు చేశాను కాబట్టి సిరీసే టఫ్ సార్. పైగా సిరీస్కి ఏ పార్ట్గా పార్ట్ ఒక ఇంట్రెస్టింగ్ నోట్ తోటి ఎండ్ బ్యాంగ్ ఇవ్వాలి కంపల్సరీ. అక్కడైతే ఒక ఇంటర్వల్ బ్యాంగ్, అదే రైటింగ్లో ఆ శ్రద్ధ ఉండాలి సార్, మేకింగ్లో కూడా ఆ మూమెంట్స్ క్రియేట్ చేయాలి. ప్రతి ఎపిసోడ్ ఒక సినిమా లాగా. కానీ ఒక చిన్న పాయింట్ తీసుకుని ఒక కథ అల్లుకున్నప్పుడు సినిమా 2 గంటలు, 2.5 గంటలు, బట్ వెబ్ సిరీస్ ఒక 6 పార్ట్లు అనుకున్నప్పుడు ఈజీగా ఒక 3.5 hours. ఇది ఒక ప్లస్ మైనస్ సబ్జెక్ట్ ఉంటే. అవును సార్. మీ దగ్గర అంత చెప్పే అంత స్పాన్ ఉన్న సబ్జెక్ట్ ఉంటే అది ప్లస్ ఖచ్చితంగా. లేదన్నప్పుడు సాగదీయాలి. అవును. అంటే ఇందాక మీరు అన్నట్టుగా దీన్ని సినిమాగా చేస్తుంటే కొంచెం కొంచెం అయిపోయావు సార్, పోయేవి ట్రిమ్స్లో, రైటింగ్లోనే పోయేవి. సిరీస్ కాబట్టి ఇంత డీటెయిల్డ్గా చెప్పగలిగాం కొన్ని క్యారెక్టర్స్ గురించి, కథ గురించి. దీనికి వెబ్ సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటే, వెబ్ సిరీస్తో ఈ సాగదీయడం అన్నది సబ్జెక్ట్ తక్కువ ఉంటే కనుక సాగదీయాల్సిన అవసరం అంటే వస్తుంటుంది. అవును సార్. అంటే వాళ్ళకి ఇన్ని సిరీస్, ఇన్ని ఎపిసోడ్లు కావాలి, డ్యూరేషన్ కావాలి, డ్యూరేషన్ ఇంత ఉండాలి, ఇన్ని ఎపిసోడ్లు ఉండాలి. అప్పుడు మీరు కొంచెం డ్రామా ఎక్కువ బిల్డ్ చేయాల్సి వస్తుంది. డ్రామా కానీ అన్నెసరీ సీన్లు కానీ పెట్టాల్సి వస్తుంది. టీవీ సీరియల్ లాగా కొంచెం చేయాల్సి వస్తుంది. బట్ దీంట్లో అలాంటివి ఏం చేయలేదు, టైట్గా. వెబ్ సిరీస్ బాగుంటుందా, సినిమా సులువా అన్న దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీరు మామూలుగా ఇప్పుడు ఈ లెక్కన వెబ్ సిరీస్ చేయాలనుకున్నప్పుడు మీరు దాని తగ్గట్టు సబ్జెక్టు పడుకోవాలా?
అవును సార్, ఖచ్చితంగా. ఎందుకంటే వెబ్ సిరీస్కి మీకు లేయర్స్ ఎక్కువ ఉండాలి సార్. ఉమ్, పాత్రలు అంటే అవి సినిమాల్లో కూడా ఉండాలి, ఉమ్, కానీ చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేస్తారు. ఉమ్, అంటే మన దగ్గర ఇప్పుడున్న డైరెక్టర్స్లో కృష్ణవంశీ గారు క్యారెక్టర్స్ మీద చాలా డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. అవును. ఆయన సముద్రం సినిమా నాకు చాలా ఇష్టం. అవును. సినిమా ఫ్లాప్ హిట్ పక్కన పెట్టేస్తే అదే, అదే. ఆయన కలిసినప్పుడు అదే చెప్పా, అంటే ప్రతి పాత్ర ఇంపార్టెంట్గా ఉంటుంది, అవును. దాంట్లో ప్రతి పాత్ర ఒక కథ ఉంటుంది. అట్లా రాసే రైటర్స్ వాళ్ళు సినిమాకి తక్కువ అయిపోయారు. కానీ కొంచెం డ్రామా ఎక్కువ ఉంటుంది ఆయన సముద్రం. మీకు సిరీస్ రైటింగ్ అది హెల్ప్ అవుతుంది సార్. ఉమ్, అంటే క్యారెక్టర్స్ని అంత డీటెయిల్డ్గా చూడాల్సి వస్తుంది, ఉమ్, అంత డీటెయిల్గా చెప్పాలి. ఉమ్. కానీ పెద్ద కథ చెప్పడానికి స్పాన్ బాగుంటుంది. అవునండి, ఒక పెద్ద కథ చెప్పాలి అన్నప్పుడు ఖచ్చితంగా. వెబ్ సిరీస్. Yeah. కానీ మీరు మరి ఇప్పుడు సినిమాల్లోకి ఇది విజిటింగ్ కార్డుగా వాడి సినిమాల్ని పట్టుకుని సినిమా చేద్దామని ఇంట్రెస్టా, అది ఎప్పటికైనా ఒక నేషనల్ వైడ్ ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ చేయాలన్నా? రెండు సార్. అంటే ఫస్ట్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి సినిమా మీద ఉన్నానండి. ఒక మంచి యాక్షన్ కథ రాసుకుంటున్నాను, అలాగే సైఫై హర్రర్ ఒకటి. దీంట్లో తెలియకుండా అది ఎక్స్ప్లోర్ చేసేది నాకు మీరు అన్నట్టుగా. హర్రర్ కూడా నేను చేయగలను అనే ధైర్యం నాకు ఇచ్చింది కొన్ని మూమెంట్స్, సీన్స్. సో హర్రర్ ఒకటి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కాకుండా వెబ్ సిరీస్ ఖచ్చితంగా మీరు అన్నట్టు పాన్ ఇండియా లెవెల్లో పెద్దది ఉంటే. కానీ ఒక డైరెక్టర్కి కావచ్చు, ఒక టెక్నీషియన్ కావచ్చు, వితౌట్ ఎనీ టెన్షన్, సార్, ఒక కంఫర్ట్ జోన్లో ఉండి సినిమా రిలీజ్ ముందు టెన్షన్ పెట్టుకుని ఏం లేకుండా వెబ్ సిరీస్ బెటర్ ఏమో కదా. బెటర్ సార్, అండ్ ఫినాన్షియల్ ఎర్నింగ్ కూడా అందరికీ అండి. అంటే ఇప్పుడు ప్రొడక్షన్కి కూడా వాళ్ళ బడ్జెట్ ఇచ్చేస్తారు, దాంట్లో ఇంత కమిషన్ పర్సంటేజ్ పేపర్ మీద ఉంటుంది. సో ప్రొడ్యూసర్ కూడా సేఫ్ ఉన్న దాంట్లో చేసుకుంటారు. మీకు అంతకన్నా మీకు కూడా హ్యాపీగా అండి. బట్ బాగా చెయ్యాలి. అదేనా జనాలకి నచ్చాలి, ఇదేనా జనాలకి నచ్చాలి ఖచ్చితంగా. బట్ మరీ ఎక్కువ టెన్షన్ పడిపోయి అది అంత అంటే మీరు అన్నట్టు రిలీజ్ ముందు రోజు పడే టెన్షన్ కష్టాలు అయితే ఉండవండి. ఉండదు. బట్ ఈ సినిమా మీ దాంట్లో వెబ్ సిరీస్లో నాకు ఇంకోటి నచ్చింది సౌండింగ్. సో మంచి బాగా చేసాడండి అజయ్ అర్సాడా అని చెప్పి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అతను చేసాడు. బాగుంది అది కూడా. ఎందుకంటే అదే కొన్ని కొత్త సౌండ్స్ కూడా, అంటే సినిమా వెబ్ సిరీస్ బ్యాక్డ్రాప్ కొంత ట్రైబల్, ఇది అడవి, అవును సార్, ఒక రిమోట్ విలేజ్. సో దాని మీద ఆ సౌండింగ్ కొత్తగా ఉండి దానికి కొంచెం అంటే ఎస్ఎఫ్ఎక్స్ కూడా అలాగే డిజైన్ చేసుకున్నాం అండి. యతిరాజ్ గారు చేశారు. తర్వాత మ్యూజిక్ అజయ్ అర్సాడ్ అనే అబ్బాయి ఆయి చేశాడు ఈ ఇయర్. సో ఎప్పటి నుంచో ఫ్రెండ్ అతనికి ఇదో డిఫరెంట్ జోనర్, హాయిగా వెళ్ళిపోయే ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది కూడా ఇది కొంచెం మీరు అన్నట్టు ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్, హర్రర్ మూమెంట్స్ ఇవ్వాలి. ఆ డీటెయిలింగ్ ముందు నుంచి అంటే క్యారెక్టర్ థీమ్స్ చేసుకున్నాం. తర్వాత ఆర్ఆర్కి వచ్చాడు, చాలా వర్క్ చేశాడు అతను కూడా. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే పరిగెట్టేదానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలనుకోండి. అవును సార్, దాని సౌండింగ్ దాని ఇది వేరే ఉంటుంది. అవును, ఇది నిదానంగా వెళ్తూ ఉంటుంది. పైగా ఆ జానర్ కూడా అట్లాంటిది. సో దీనికి అతను చెక్కినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఛాన్స్ ఉంటుంది. ఒకటి తుంబాడ్ వచ్చింది కదా సార్, అదొకటి రెఫరెన్స్ అండి. అంటే మైండ్లో అంటే ఎలా చెప్పాలి కథని, ఆర్ఆర్తో ఎలా చెప్పాలి. సో దాంట్లో కూడా అలాగే ఉంటుంది. చూస్తే సరదాగా లాగా ఆ ప్రపంచంలో మనని తీసుకెళ్ళినట్టు వరల్డ్ అది. దట్ వాజ్ ద రెఫరెన్స్ సార్ దీనికి. సో మీరు కూడా అలాంటి మంచి హర్రర్ వెబ్ సిరీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? ఖచ్చితంగా సార్, హర్రర్ డెఫినెట్లీ సినిమా చేయబోతున్నా, సినిమాగా ఒకటి అనుకుంటున్నా. కేవలం వెబ్ సిరీస్ చేసి వచ్చిన డైరెక్టర్కి ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది వెల్కమ్? బాగుంటుంది సార్. అంటే ఇప్పుడు అంటే కమింగ్ టు మీ, నేను వెబ్ సిరీసే కాకుండా పూరి గారి దగ్గర దాదాపు ఒక 5 సంవత్సరాలు చేశాను. కాంటాక్ట్స్, ఆ సర్కిల్ వేరే. అది కాకుండా గారి దగ్గర 5 సంవత్సరాలు చేసి మీరు ఎలా కూర్చుంటున్నారు? లేదు సార్, అంటే నాది వేరే. అదే అంటున్నా, పూరి గారు, రామగోపాల్ పూరి గారి దగ్గర కాదు, ఆ డాషింగ్ డైనమిక్ రావాలి మీలోకి, పరకా ప్రవేశం చేయాలిగా. అంటే ఇది నేను సార్, అదే ఐ డోంట్ వాంట్ టు ఇమిటేట్ హిమ్. ఆయన ఇమిటేట్ కూడా చేయలేదు. ఆయన అంటే ఒక పర్సన్ ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన అలాగే ఉంటారు సార్. అంటే మేబీ బయట అలా అనుకుంటారేమో కానీ ఈజ్ వెరీ హంబుల్. పాడ్కాస్ట్లు, ఆయన రెబల్ సార్. ఆయన్ని మనం కొట్టే ఇది లేదు కానీ, బట్ నేర్చుకున్నవి ఉన్నాయి ఆయన దగ్గర. బట్ నేనైతే ఇదే సార్, ఇది నేర్చుకున్నా ఆయన దగ్గర సేమ్ సార్. పాడ్కాస్ట్లో ఆయన చెప్పేవంతా కూడా ఆయన లైఫ్ మీద ఆయన దృక్పథం, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనిషిని అసలు ముందు మనిషిలా చూస్తాడు ఆయన. అది ఆఫీస్ బాయ్ అయినా, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ అయినా, ఒక రైటర్ అయినా, ఎవరైనా. మరి పూరి గారు చేసినప్పుడు ఆయనలాగా ఒక మంచి రేషనల్ లాగా, ఒక రాడికల్ క్యారెక్టర్ క్రియేట్ చేసి అలాంటి సినిమా చేయలే ప్లాన్ లేదా?
ఉంది సార్. అంటే కథలు అయితే రాసుకుంటున్నా. ఖచ్చితంగా వాంట్ టు ఎక్స్‌ప్లోర్. అంటే ఆయన హీరోయిజం టెంపో మీటర్ అటువైపు వెళ్తానో తెలీదు గానీ, బట్ ఖచ్చితంగా అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తా అటువైపు. యాహ్! ఎంతవరకు వచ్చింది అసలు మీ సినిమా ఇండస్ట్రీలో ఇవాళ ఒక 4 వెబ్ సిరీస్, ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా, ఒక 3 వెబ్ సిరీస్లు అయిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని మీరు అనుకుంటే ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నట్టు మీరు? ఐ మీన్ వెరీ గుడ్ షేప్ సార్. అంటే ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఒక మర్యాద, వెల్కమింగ్ అయితే ఉంది. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అవనివ్వండి, అపాయింట్మెంట్స్ తీసుకోగలను, కలవగలను. ఎక్కడికి వెబ్ సిరీస్ తర్వాత ఏమైనా కాల్స్ వచ్చాయా, బాగా చేసావని చెప్పి? వస్తున్నాయి సార్, వస్తున్నాయి. అండ్ ఇంకా ఇప్పుడే జస్ట్ 2-3 డేస్ అయింది కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్. బట్ మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ దూసుకెళ్ళే వాళ్ళదే ప్రపంచం. చక్క కరెక్ట్ సార్. మీరు మీ వెబ్ సిరీస్ లాగా 6 ఎపిసోడ్ లాగా నిదానంగా కాకుండా 2.5 గంటల సినిమాలో హుషారుగా ఉంటాను సార్. అంటే పర్సనాలిటీ ఇంతే. ఇంకా అది చిన్నప్పటి నుంచి ఇంకా అలాగే ఉన్నది. అంటే వర్క్లో వేరే, మీ కథలు వేరుగా ఉంటాయి. కథలోనే ఉండే, షూట్లోనే ఉండే, అది ఆ ఎనర్జీ వేరే ఉంటుంది. బట్ బయట ఇంతే. బట్ ఒక హీరో దగ్గరికి వెళ్ళి మీరు కథ చెప్పాలనుకో, అప్పుడు ఎలా ఉంటుంది మీ ఎనర్జీ? ఆ కథని ఎమోషన్ బట్టే సార్. ఆ కథలో ఉన్న తాలూకా ఎమోషన్తోనే కదా చెప్తాం. సో ఖచ్చితంగా అది కథలో ఆ డైనమిజం ఉంటే ఖచ్చితంగా మనలో అది వస్తుంది, మాటలో వస్తుంది, మన బాడీలో, మన బాడీ చెప్పే విధానంలో. బోయపట్లాగా మరీ ఊగిపోయి లేదు సార్. అంటే అలాంటివి అన్నీ వచ్చేస్తాయి. అలా లేదు సార్, అంత అగ్రెసివ్ కాదు కానీ. బట్ కథలు అదే అంటున్నానండి, కథలు అలా చెప్తే కానీ హీరోలకు ఎక్కదు కదా. ఏమో సార్, అంటే నేనైతే ప్రస్తుతానికి అదే అంటున్నాను, కళ్ళ ముందు సినిమా చూపించాలి. అట్ ద సేమ్ టైమ్ సౌండింగ్తో సహా డీటెయిలింగ్ చెప్పాలి. సౌండింగ్ మీరు అన్నట్టు సౌండ్స్తో మాట్లాడాలి. పర్లేదు సార్. అంటే ఇలా ఉన్న పనులు అయితే అవుతున్నాయి, కలిస్తే కొంచెం. మీ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్? నాది జానర్ అన్నీ చూస్తాను సార్. క్రైమ్, డ్రామా, ఎక్కువ డ్రామా వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ సార్ నాకు. అంటే ముందు ఆ ఫ్యామిలీ డ్రామాస్ అవనివ్వండి, రొమాంటిక్ డ్రామాస్. కానీ ఈ రోజులుగా షూట్ అవుతాయా? చూస్తున్నారు కదా సార్. అంటే మనం దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్తే ఏదైనా పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. సో అటుపక్క ప్రవాహంతో వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు జనాలు ఏం చూస్తున్నారు? హెవీ సినిమాలు చూస్తారు. అవును సార్. ఆ హెవీ సినిమాలో ఫ్యామిలీ డ్రామా అన్నా చూస్తారు, ఆ హెవీ సినిమాలో ఏమన్నా చూస్తారు. ఇంటెన్స్ డ్రామా సార్, అది ఒక సెట్. సో ఇప్పుడు అందులోకి మీరు ఇంకా వెళ్ళలేరు. ఇంకో 2 హిట్లు పెడితే అందులోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు నేను లాస్ట్ ఇయర్ ఏంటంటే ఫ్లోలో ఉన్నది జనాలు వచ్చి మిస్టేక్ తెలియదు సార్, సస్పెన్స్ తెలియదు సార్, యాక్షన్ సార్, ఇలాంటి యాక్షన్ ఇంటెన్స్ డ్రామా మీదే ఉన్నాను సార్. అంటే నాకు వెట్రిమారన్ ఆయన స్టోరీ టెల్లింగ్ చాలా ఇష్టం. అలాంటి ఒక ఇంటెన్స్, అంటే అలాంటి కథలని కాదు, ఆ ఇంటెన్సిటీ ఉండే డ్రామా, యాక్షన్ డ్రామాతోనే నేను లాస్ట్ ఇయర్ ట్రయల్స్ ఉన్నప్పుడు వెబ్ సిరీస్ వచ్చింది. ఆల్మోస్ట్ పెద్ద హీరోలకి, పెద్ద ప్రొడక్షన్లకి ఇంకా అయిపోతుంది, లాక్ చేసుకుందాం అనే టైంకి ఇది వచ్చింది. సర్లేదు ముందైతే ఇది ఫినిష్ చేసుకుందాం అనే దీంట్లో వచ్చా. సో ఖచ్చితంగా ఇంటెన్సిటీ ఉండే కథలు చెప్పాలని అయితే ఉందండి. ఎందుకు ఒక క్యూట్ లవ్ స్టోరీ కేసు ఎవరు వెళ్ళరు ఎక్కువ? ఇప్పుడు ఉంది సార్ ఆ స్కోప్, నాకు మనసులో ఉంది అది చెప్పాలని. అలాంటి కథలు ఏమన్నా ఒకప్పుడు చూడండి, నువ్వే కావాలి, అలాంటి క్యూట్ లవ్ స్టోరీ అసలు ఎవరు ఎందుకు టచ్ చేయట్లేదు ఎక్కువ? అంటే అది దానికి మొన్న ఎప్పుడు ప్రేమలేక పాట వింటున్నా, అజిత్ గారిది, ప్రియా నిన్ను చూడలేక వింటుంటే అసలు ఇలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ రావట్లేదు కదా. అంటే ఎక్కడో సెన్సిబుల్గా అసలు వాళ్ళిద్దరూ చూసుకోకుండా ప్రేమించుకోవడం, ఇలాంటి సెన్సిబుల్ నోవెల్ పాయింట్స్ రావట్లేదు మీరు అన్నట్టు లవ్ స్టోరీస్లో. ఖచ్చితంగా చేయొచ్చు సార్ ఆ వైపు కూడా. అదే జనాలు సెన్సిటివిటీ చచ్చిపోయినట్రా. చచ్చిపోలేదండి, బట్ ఫాస్ట్ ఫుడ్ లాగా చంపేస్తాం కదా, అడ్డంగా నరికేసి తల గాలిలోకి ఎగిరి, చేతులు గాలిలోకి ఎగిరి, ఇలాంటి రక్తం ఇవన్నీ చూపించి వాళ్ళని హార్డ్ కోర్గా తయారు చేసి ఆ సెన్సిటివిటీని చంపేస్తామా ఏంటి మనమే? చంపేయడం లేదు సార్. పీపుల్ ఆర్ స్మార్ట్ సార్. మనం ఏం చూపిస్తే వీ కెన్ మౌల్డ్ దెమ్, వీ కెన్, అంటే మనం వాళ్ళు బెస్ట్ కన్జ్యూమ్ చేసుకుంటారు. అది ఏదైనా అవ్వచ్చు, అది లవ్ స్టోరీ అవనివ్వండి, యాక్షన్ సలార్లో అవనివ్వండి. అంత బలమైన క్యూట్ లవ్ స్టోరీ చెప్పాలి, అంత బలమైన ఎమోషన్స్ కనిపించాలి. ఖచ్చితంగా చూస్తారు సార్, ఇప్పుడు కూడా చూస్తారు, ఎందుకు హ్యాపీగా చూస్తారు. అది సీతారామం ఈజ్ ఎ వెరీ పోయిటిక్ బిగ్ స్పాన్ లవ్ స్టోరీ చూసాం అందరం. ఇట్స్ ఎ మాస్టర్ పీస్, క్లాసిక్. సో ఖచ్చితంగా అంటే మేము ఆ లెవెల్లో చెప్పాల్సి ఉంది.
చెప్పాల్సి ఉంది. మేబీ వీ కెన్ ఎక్స్ప్లోర్, కొంచెం బడ్జెట్స్ తక్కువగా, కొంచెం చిన్న క్యూట్గా మీరు అన్నట్టు ఖచ్చితంగా చూస్తారు సార్. అదైతే జనాలు అయితే మారిపోలేదు అనేది అయితే నమ్మకం. మీరు గోదావరి జిల్లా నుంచి వచ్చారు, రాజమండ్రి గోదావరి నీళ్ళు తాగి వచ్చారు. అవును సార్. మరి సరైన వెటకారం, సరైన ఫన్ను అలాంటిది ఏం లేదా? ఉంది సార్. కామెడీ అంటే ఈవి గారి సినిమాల ప్రభావం చాలా ఎక్కువ. నాకు చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. సినిమాల్లో మా ఊర్లో ఎక్కువ షూటింగ్లు చేస్తుండేవారు ఆయన. కలుస్తుండేవాడిని. ఈ కితకితలు, ఆరుగురు పతివ్రతలు ఆ సినిమా టైమ్స్లో చాలా ఇష్టం ఆయన అంటే. ఇవాళ కూడా ఎవరితో ఫ్రెండ్తో అంటున్నా, అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్కి బాగా తెలుసు ఎంత ఫన్గా ఉంటాం మేము, ఎంత ఎలా మాట్లాడుకుంటాం. పంచి ఎలా పడుతుంది తెలియకుండా పంచిలా ఉండదు సార్. అది వెయ్యాలని వెయ్యం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. బట్ ఆ స్పేస్లో ఖచ్చితంగా చూడాలంటే ఇప్పుడు మొన్న ఆయ వచ్చిందండి, సరదాగా అలాగా మా ఊర్లో బస్ వేసుకుని వెళ్ళినట్టు గోదావరి జిల్లా అంతా రౌండ్ వేసి వచ్చినట్టు ఉంటుంది. అలాంటి సినిమాలు డెఫినెట్లీ వుడ్ లవ్ టు డూ. ఇది ఒరిజినల్ అలాగే ఉంది. ఏ సార్, గోదావరి ఒరిజినల్ లోపల అలాగే ఉంది. ఖచ్చితంగా బయట తీయట్లా, తీయాలి. అదే నేనే చెప్తాను కదా, అక్కడి నుంచి చూస్తుంటే మీరు ఏదో ఉత్తరాంధ్ర వాళ్ళలాగా అమాయకంగా అలా కూర్చొని ఉన్నట్టున్నారు, కానీ గోదావరిలాగా హుషారు, చలాకి. అది అంటే మనుషులు అంటే మేబీ ఫ్రెండ్స్ అవనివ్వండి, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా కలిస్తే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. ఇప్పుడు రఘుకుంజే గారు నాకు బాగా పరిచయం. ఆయన మా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్. ఆయనతో ఉన్నప్పుడు నేను ఇంకా ఆయన అక్కడ ఆయనే తమ్ముడు, ఇంకా మా వైబ్ వేరే ఉంటుంది మాట్లాడుకోవడం. ఇద్దరు ఆయన సీనియర్ పెద్ద ఆయన కూడా ఇంకా సరదా కలిసిపోతాం. మేబీ సార్ అది మనుషులు బట్టి, ఆ వాతావరణం బట్టి వచ్చేస్తుంది. ఈ కాస్టింగ్ అంతా మీరే చేసుకున్నారు? నేనే చేసి. అంటే పూరి గారి దగ్గర కాస్టింగ్ ఎక్కువ నేను ప్రాధాన్యంగా. ఇప్పుడు సత్యదేవ్ అనే మన హీరో, తనని నేను పూరి గారు పరిచయం చేసింది నేను. తర్వాత కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండేవాడిని సార్. అది బాగా నాకు గ్రిప్ అని నమ్ముతాను నేను. స్టార్టింగ్లో వాడు ఈ గుళ్ళాట్లో అమిత్ ఆడుతున్నా, ఆ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. అది మన అమిత్ తివారీ సార్. తను ఎప్పటి నుంచో ఉన్నాడు. డిజైన్ చేశారు, బాగా డిజైన్ చేశారు. అంటే కొత్తగా ఉండాలి, పైగా అమిత్ ఇన్ని రోజులు అలా ఎవరు చూడలే అతన్ని. సో ఫిట్ అవుతాడు. ఆ ఎక్స్పెరిమెంటేషన్ కాస్టింగ్ సార్. ఇప్పుడు హీరో కానీ, ప్రిన్సిపల్ లెక్చరర్ సంథింగ్ అతను కానీ, ఈ అమిత్ తివారీ క్యారెక్టర్ కానీ, ఆ గూడెము, ఆ పచ్చబొట్టు. సో ఆ పచ్చబొట్టు కూడా నేను ముందు ఏంటిది ఇది మ్యాచ్ అవ్వలేదు కదా, వాడి దగ్గర ఉన్నది ఈ దగ్గర మ్యాచ్ అవ్వదు. దాని రీజన్ ఏంటి, సొగల్లో మధ్యలో లాగేశారు. ఇదంతా వెల్ హిట్టెడ్ సార్. నేను చెప్తాను కదా. చివరిన ఏంటంటే మీరు ఏదైతే సస్పెన్స్ పాయింట్ అనుకున్నారో అది కూడా యాజ్ ఏ పీరియాడిక్ డ్రామాగా అది యాక్సెప్టబుల్ పాయింట్ కాదు. మనకేంటంటే కొంచెం థ్రిల్లింగ్ రావాలంటే ఇంకేదో ఇప్పటిదాకా తెలియంది, అంటే ఇప్పటికి ఆల్రెడీ చూసేసింది కాకుండా ఏదో ఊహించేసి, ఏ కరోనా లాంటితో, ఏ కోవిడ్ లాంటితో ఊహించేసేసి. బట్ నాకు నచ్చిన పాయింట్ కూడా ఉంది ఏంటంటే, సాధారణంగా ఇలాంటి దాంట్లో ఏం చేస్తారంటే, ఆ భూమి కింద ఏదో ఉంది, ఆ భూమి కావాలి, ఏదో కలిగే సినిమా, ఆ భూమి నాకు ఏదో కావాలి, ఆ భూమి కింద ఏదో బంగారం ఉంది, లేదా ఆ భూమి కింద తగ్గ కూడా అదే కదా సార్, భూమి గురించి. కానీ మీరు ఆ దాని జోన్లోకి వెళ్ళలేదు, ఆ జోన్లోకి వెళ్ళలేదు. కరెక్ట్. ఆ భూమి ఎలాగ శ్రీశైలంలో మునిగిపోయే భూమే, అదే దాని కింద ఉంది. మీరు దాన్ని బట్ ఆ భూమి మీద ఎందుకు ఎలా జరుగుతుంది అన్నది నెక్స్ట్ పాయింట్. రెండోది అసలు ఆ నావల్ పాయింట్, అలా వెళుతూ అలా కింద పడిపోవడం, వాళ్ళ బ్రెయిన్ ఎరేజ్ అవ్వడం. అవును సార్. అది నావల్ చెప్పిన ఇవన్నీ కూడా ఒక మంచి సస్పెన్స్ మిస్టిక్ థ్రిల్లర్కి సరిపడా, సినిమాకి సరిపడా ఖచ్చితంగా విషయం ఉంది. అవును. బట్ అఫ్కోర్స్ సిరీస్ కూడా మీకు సక్సెస్. అంటే ఇదేంటంటే కొంచెం గబుక్కుని పేరు రావడానికి సినిమా అనేసరికి అది కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అవును సార్, కరెక్ట్. అంటే ఎనీ డే సిల్వర్ స్క్రీన్. డిసప్పాయింట్మెంట్ ఏముందా? డిసప్పాయింట్మెంట్ లేదు సార్, బట్ ఉంది, ఆ థాట్ ఉంది, సినిమా అయ్యి ఉంటే బాగుండేది అనేది. అది అందరికీ, హీరోకి, నాకు, అందరికీ ఉన్న లోపల ఎక్కడో ఆ చిన్నది. బట్ ఫైన్ సార్, ఐ మీన్. బట్ అది అక్కడ రీచ్ అవ్వడం కొంచెం కష్టం. అవునండి. ఇక్కడ రీచ్ హ్యాపీగా. అంటే ఇది 1 year 1.5 year కూడా అలాగా గుడ్ కంటెంట్ విల్ గో సార్ ఓటీటీలో. ఇప్పుడు ఒక 4 వారాల పాటు చూస్తుంటే 4 వారాల పాటు మీకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. అవును. 4 వారాల పాటు ఎంక్వైరీలు వస్తూనే ఉంటాయి. అవును సార్.
ఇప్పుడు నేను వస్తూనే మీ ఇంటర్వ్యూకి వస్తున్నాను అన్నప్పుడు ఏదో ఎవరో కలిస్తే పెద్ద ప్రొడ్యూసర్ చెప్పాను, ఆయన ఇంటర్వ్యూ చేయాలి ప్రదీప్ గారిని, ఎక్కడిగా వెయిట్ చేశాను, బాగుందా, లేదు చూశాను బాగుంది. సో ఇది ఒక 4-5 వారాలు బట్టి వినడానికి ఛాన్స్ ఉంటుంది. Yes, ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ సార్. అంటే మాలాంటి వాళ్ళకి ఏంటంటే టెక్నీషియన్స్ అందరికి, డైరెక్టర్కి రేపు పొద్దున ఇంకో బెటర్ విజిటింగ్ కార్డ్. నాకు పూరి జగన్నాథ్ గారు అనేది ఒక నాకు లైఫ్ లాంగ్ అది ఉండే కార్డ్ అది. దాంతోపాటు ఈ వెబ్ సిరీస్లు అనేది ఏంటంటే నేను టెక్నీషియన్గా యాజ్ అ డైరెక్టర్గా వచ్చి చాలా సంవత్సరాలు అయింది సార్. 12 ఏళ్ళు ఉంది. 15 ఏళ్ళు 12 years సార్. 12 years ఐటీలో ఉండేవాడు ముందు, జాబ్ చేసి మానేసి వచ్చారు. స్ట్రగుల్ పడ్డారా బాగా? స్ట్రగుల్ ఏం లేదు సార్, హ్యాపీ జర్నీ. అంటే రావడమే పూరి గారు ఆఫీస్లో ఇక్కడ జూబ్లీ హిల్స్లో పడ్డా. సో అసలు స్ట్రగుల్ అంటే ఏం తెలీదు. హ్యాపీగానే ఆయనతో అసలు ఏదో ఐటీ కంపెనీలానే ఉంటుంది ఆయనతో. సో ఏనాడు నో రిగ్రెట్స్? నో రిగ్రెట్ సార్. అంటే ఇంట్లో వాళ్ళకి ఏదో వీడు ఐటీలో ఉంటే ఇంకా బాగుండేవాడు అనుకుంటారు తప్ప పేరెంట్స్. అంటే వాళ్ళకి ఐటీ బాధలు తెలియదు కదా, దాంట్లో తెలియదు. రెండు బాధలాగే ఐటీలో ఉండే బాధ. ఖచ్చితంగా అవి కూడా చూసాం. అది వాళ్ళు ఏంటంటే అందరూ పడుతున్నారు కదా అని చెప్పి అది పట్టించుకోరు. ఇదేంటంటే తెలియని ఒక ఓల్డ్లోకి వెళ్ళాడని ఒక కన్సర్న్ అంతే. సరే ఈ ఐటీ బాధలు, ఐటీ జోకులు, ఐటీ అట్మాస్ఫియర్ మీద వెబ్ సిరీలు తీస్తారు కానీ సినిమా ఎందుకు తీరు? తీశారు సార్, మధ్యలో చాలా ఎక్స్ప్లోర్ చేశారు. బాగా బీటెన్ టు డెత్ అయిపోయింది సార్ అది. దాంట్లో ఫన్ కామెడీ చేశారు. ఫన్ కామెడీ చేస్తారు. ఇప్పుడు చాలా వెబ్ సిరీస్లు వచ్చాయి, మంచిగా వస్తున్నాయి వెబ్ సిరీస్ వచ్చాయి. అవి అక్కడున్న ప్రాబ్లమ్ పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేసి, సాఫ్ట్వేర్ అనగానే ఏదో అది ఒక మంచి బ్యూటిఫుల్ డ్రీమ్ లాగా ఉంటుంది జనాలు. అవును సార్. బట్ ఆ బ్యూటిఫుల్ డ్రీమ్ వెనకాల ఉన్న స్ట్రగుల్ కానీ, అంటే స్ట్రెస్ కానీ, ఇవన్నీ ఇంకా స్కిన్ మీకు పూర్తిగా రాలేదు, వెబ్ సిరీస్లోకి వచ్చి. అంటే సినిమా సార్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మేజర్ ఆడియన్స్ వాళ్ళే సార్. ఇప్పుడు హైదరాబాద్ సిటీ తీసుకుంటే వీకెండ్ వస్తే దే వాంట్ టు ఫర్గెట్ దట్ వరల్డ్. సో అందుకని వాళ్ళకి చూపించకూడదు. సో మళ్ళీ సినిమా థియేటర్కి వచ్చి స్క్రీన్ మీద మా కష్టాలు, మా ఆఫీస్ చూపిస్తారు. సో మళ్ళీ వాళ్ళకి కేజీఎఫ్ వరల్డ్, వెరీ వ్యాలిడ్, సలార్ వరల్డ్, లేకపోతే ఒక ట్రిపుల్ ఆర్ వాళ్ళకి మమ్మల్ని ఆ వరల్డ్ పడేయండి. అంతేగాని మళ్ళీ తీసుకొచ్చి మా ఆఫీస్లో పడేస్తారు. అంతే కదా సార్. వెరీ గుడ్, వ్యాలిడ్ బిడ్డ. ఎక్కడైనా ఇప్పుడైనా అయ్యో అని చివుకుమనే పరిస్థితి ఎదురైనా? ఇంతవరకు ఎప్పుడు ఎదురవ్వలేదా? లేదు సార్, హ్యాపీగా సజావుగా నేను ఎలా ఉన్నాను నా అంతే. ఐ మీట్ గుడ్ పీపుల్, ఐ మీట్ హ్యాపీ పీపుల్. కోరుకుంటుంది కదా ఓ సినిమా ఈ ప్రాజెక్ట్ కోసం వెళ్ళడం, ఏదో ప్రొడక్షన్ హౌస్ గుమ్మం ఎక్కడం, ఏదో హీరోకి కథ చెప్పడం, అలా డిసప్పాయింట్. మై టేక్ ఆన్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ సార్. అంటే అది చెప్తే మరి పెద్దవాడిని అనుకుంటారు వయసులో, కానీ ఎక్కువ ఆశపడను అలా అని చెప్పి ఎయిమ్లెస్గా ఉండను. నా కష్టం నేను పడతా. ఇప్పుడు అటువైపు ఉంటా సార్, దానివైపే ఉంటా. ఎక్కువ ఆశపడితేనే కదా సార్ ఆ పెయిన్ వచ్చేది మనకి. ఇప్పుడు అది అవ్వకపోతే బాధ. సో ఐ కీప్ మై టార్గెట్స్ లిమిటెడ్. నా పరిధిలో నేను పెట్టుకుంటా, వాటిని అచీవ్ చేస్తూ ఉంటా. సో అందుకే ఆ పెయిన్ అనేది అంత. ఇప్పుడు డ్రీమ్ బిగ్ అన్నది పెట్టుకోరు. డ్రీమ్ బిగ్ ఈస్ దేర్ సార్. బట్ అలా అని చెప్పి దాని గురించి బాధపడిపోయేలాగా, రోజు బాధపడేలా అయితే పెట్టుకోను, ఖచ్చితంగా పెట్టుకోను. అలాగా 360 days వర్క్ ఉండేలాగా. ఐ వాంట్ టు బీ హియర్ సార్. నేను ఇక్కడే రిటైర్ అవుతాను, నేను ఇక్కడే చనిపోతా అని ఫిక్స్ అయ్యి వచ్చా. ఐఎమ్ సేయింగ్ సార్, సినిమాలో ఉండాలి, అంతేగాని ఇప్పుడే ఏదో అయిపోవాలి, ఏదో చేసేయాలి ఆ తంటాలు. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ సార్. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ 36, 37. ఓకే, ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఐ విల్ సీ మెనీ థింగ్స్. కొడదాం అంతే. ఒకప్పుడు ఖచ్చితంగా బ్రేక్ చేస్తాం కుంభస్థలాన్ని. ఉండాలంటే ఆ బలమైన, అంటే పరిగెట్టకుండా అలా జాగ్రత్తగా వెళ్ళుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తూ మీరు ఎంతకాలమైనా అంటే ఐ బిలీవ్ ఇన్ దట్ జర్నీ చేయగలరు. అంటే ఇప్పుడు పూరి గారు ఒకటి అంటుంటారు, రాత్రి ఏమో ఇక్కడ అందరూ ఏదో రాత్రి ఏదో జరిగిపోయింది మ్యాజిక్ అంటారు, కానీ నిజంగా చూస్తే ఆడ వెనకాల కష్టమే ఎవరికి తెలియదు అండి. ఇప్పుడు విజయ్ దేవరకొండ నాకు చాలా మంచి ఫ్రెండ్. వి స్టార్టెడ్ టుగెదర్. తను ఇప్పుడు ఈజ్ పాన్ ఇండియా లెవెల్ స్టార్. తన కష్టం నాకు తెలుసు. మారుతి 800లో చూసుకుని పెట్రోల్ చూసుకుంటే అతను మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. చాలామంది ట్రోల్స్ కూడా చేశారు. ఐ ఫెల్ట్ బ్యాడ్ బికాస్ దట్ వాస్ ట్రూ వాట్ హీ సెడ్. బట్ తన జర్నీ ఎవరికి తెలియదు, తన కష్టాలు ఎవరికి తెలియదు. కూడా ఖచ్చితంగా. అంటే నాకు గోవర్ధన్ గారు ఎప్పుడు టచ్లో ఉంటారు. ఆయన ప్రదీప్ ఏం చేస్తున్నాం, ఆనంద్కి ఏమన్నా చేద్దాం, మొన్న కూడా కలుసుకున్నాం అండి. చేయొచ్చు కదా? చేయొచ్చు సార్, ఉంది అండి. ఒక ప్లాట్లో చెప్పాను, కలవాలి. అయితే మీకు ఇండస్ట్రీలో ఒక పరిచయాలు సపోర్ట్ ఉంది ఖచ్చితంగా సార్. అదే అంటున్నానండి. అంటే పూరి గారి దగ్గర ఉన్నాను కాబట్టి వీళ్ళంతా
ఈ ఇప్పుడున్న ప్రభావం అందరూ మమ్మల్ని దాటుకుని వచ్చి మేము చూసిన వీళ్ళే. సో అందరూ ఫ్రెండ్సే, అందరూ తెలిసిన వాళ్ళే. ఇందాక మీరు అన్నారు నేనేమి ఇదే లేదు లాంగ్ వే. యా సో అలాంటప్పుడు అలాంటి భావన మీతో ఎప్పుడైతే ఉందో మిమ్మల్ని దాటి వీళ్ళు మీ పరిచయంతో మీ భుజం కలిపి నడిచిన వాళ్ళు, Yeah. మీ చేయి పట్టుకు నడిచిన వాళ్ళు ఒక్కసారి ఆ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు మీరేం వాళ్ళు చూసి ఏం ఫీల్ అవ్వడం ఏమన్నట్టు? ఎక్కడో అనిపిస్తుంది సార్, బట్ దాన్ని ఎక్కువ పట్టుకుని మనం ఉండాల్సిన అవసరం కూడా లేదు సార్. అంటే దట్ ఈస్ దేర్ డిజైన్. వాళ్ళు డిజైన్ చేసుకున్న లైఫ్ అది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ అప్రోచబుల్ టు దెమ్. రేపు నేను ఒక కథ పట్టుకెళ్తే విజయ్ దేర్ డిజైన్ దేర్ డెస్టినీ. ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా మీరు అన్నట్టు ఆ డెస్టినీని బాగా గట్టిగా నమ్ముతా సార్. యా కానీ ఎక్కడో చిన్న పెయిన్ ఉంటుంది. ఉంటుంది, ఆ మూమెంట్లో ఉంటుంది, బట్ ఎక్కువ క్యారీ చేయండి సార్ దాన్ని. అంటే అది హీరోస్ అవనివ్వండి, నా తోటి డైరెక్టర్స్ అవనివ్వండి, మేబీ దట్స్ దేర్ పార్ట్ ఆఫ్ దేర్ డెస్టినీ అండ్ ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్. సో మీరు ఈ అప్కమింగ్ కాస్త ఇలాగ 5-6 వెబ్ సిరీస్లు చేసిన వాళ్ళు, ఫిల్మ్ చేసిన వాళ్ళు, మీరు ఆ మాత్రం ఒక లైబ్రరీ రెడీ చేసుకున్నారా కథలు? యా సార్, యా సార్. అట్లీస్ట్ పాయింట్స్. పూరి గారు అదే చెప్పేవారు. అంటే నేను ఆయన రైటర్గా కూడా ఆయనతో పనిచేశాను. సో ముందు ఇక్కడ రాసేసుకుంటే నువ్వు రేపు పొద్దున్న జర్నీలో నీకు హెల్ప్ అవుతాయి ఇవన్నీ. అంటే ఆయన చెప్తూ ఉంటారు ఇంటర్వ్యూలో, ఆయన ఈ కథలన్నీ కూడా ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం రాసుకున్న ఉన్నాయి సార్. ఒక 10-12 కథలు అలా రాసుకున్నవి. అంటే మేబీ అవి ఎగ్జాక్ట్గా తీయం, టైం లైన్ స్టేల్ అవ్వకుండా మళ్ళీ ఆ పాయింట్స్ ఏవో వాడుకుంటూ ఆ పాయింట్స్ హెల్ప్ అవుతాయి సార్ ఖచ్చితంగా. ఈసారి తీయబోతే మళ్ళీ పీరియడ్గా చేస్తారా, లేకపోతే ఈసారి కొత్తగా కొంచెం ఫాస్ట్ పేస్డ్? అంటే నాకు పర్సనల్గా వెరీ ఫాస్ట్ పేస్డ్ కట్ చాలా ఇష్టం సార్. ఈ లాస్ట్ ప్రాజెక్ట్ సర్వశక్తి మేము వెంకట కవి, ఈ కథలు అలా చెప్పాలి, ఆ డ్రామా బిల్డ్ చేస్తూ చెప్పాలి. నాకు పర్సనల్గా ఫాస్ట్ పేస్డ్ కథలు ఇష్టం. సో మేబీ నెక్స్ట్ది ఆ సైఫై హర్రర్ ఏదైతే అనుకుంటున్నానో అది మేబీ ఆ టెంపోలో ఆ వరల్డ్లో చూద్దాం అనేదైతే ఉందండి. ఈ చార్మినార్ ఇవన్నీ చూపించడం యా విశేషలో అవన్నీ కొంచెం మరి అట్టబొమ్మల్లో తేలిపోతాయని భయం వేయలేదా? భయం లేదు సార్, భయం లేదు. అనుకోకుండా వి గాట్ వెరీ గుడ్ టీమ్. విఎఫ్ఎక్స్ అబ్బాయి కూడా తను నాగరాజ్ అని చెప్పి. అవన్నీ విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ సార్. అంటే కొన్ని ఎక్స్టెన్షన్స్ చేసుకున్నాం సెట్ పరంగా, కొన్ని విఎఫ్ఎక్స్తో సెట్లు వేసారు. అసలు సెట్లు ఆ టెంపుల్ అది సెట్టే సార్, ఆ క్లైమాక్స్ టెంపుల్ సెట్. కొన్ని మోడిఫై చేసుకున్నాం, ఇంటీరియర్స్ కొన్ని ఆర్ఎఫ్సి హోమ్స్ మోడిఫై చేసుకున్నాం. ఆర్ట్ వర్క్ ప్లస్ విఎఫ్ఎక్స్ కూడా కొంచెం భయంకరంగా. భద్రకాళి అమ్మవారు అదే కొంచెం అనుకోకుండా ఆవిడ సెట్ అయ్యారు. అది నేను డెస్టినీ అని నమ్ముతాను. లాస్ట్ ఇప్పుడు అమ్మవారు ప్రాజెక్ట్ చేశాను నేను, ఇది కూడా అమ్మవారు కథలో ఒక భాగం. సో ఆవిడ నడిపిస్తోంది అని నమ్ముతున్నా. అమ్మవారు అనే ఇంటిగ్రల్ పార్ట్ అయ్యారు ఆవిడ కూడా ఈ కథకి. కదా అమ్మవారు కూడా ఏదో మామూలుగా ఒక కనకదుర్గలాగా ప్రశాంతంగా పెట్టకుండా, అవును సార్, భద్రకాళిలాగా ఉగ్ర రూపంలోనే ఉంటారు. నాకు ఉగ్రశక్తులు ఇష్టం సార్ నాకు పర్సనల్గా. ఆ డైనమిక్ అంటే అదే సార్, అంటే మన పాత సినిమాలు కర్ణార్జున్ చూడండి సార్, దాంట్లో అమరీష్ పురి గారు కాళీమాత ముందు అంత ఉంటుంది ఆవిడ, తల్లి వచ్చి మాట్లాడుతుంది కాళీమాతతో. అవి ఆ ఉగ్ర రూపంలో కాళీమాత అంటే అది మన సినిమా మర్చిపోతారు. పాతాళ భైరవి, పాతాళ భైరవిలో అమ్మగారు గుహలో మానవుడు కొలిచే పాతాళ భైరవి ఎంత ఉంటుంది. సో ఆ డైనమిజం తెలియకుండా మీకు విజువల్గా వస్తుందండి. అంటే సీన్ బలం తీసుకొస్తుంది ఖచ్చితంగా, ఒక గాంభీర్యము బలాన్ని తీసుకొస్తుంది. ఇవన్నీ మీ ఓన్ క్రియేషనే? నా ఇదే సార్. ఎవరితో డిస్కషన్ కూర్చొని అంటే ఇంకా స్పాట్లో అనుకున్న ఇదే సార్. ఆ డైరెక్టర్తో అనుకుని అమ్మవారు కావాలి కథలో, బతకాలి ఉంటాయి. ఈ అడవి ఇదంతా ఎక్కడ తీసారు? అడవి రంపచోడవరం సార్. పుష్ప చేసిన లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఆల్మోస్ట్ అక్కడ. బిల్డింగ్ మాత్రం రాజుగారి కోట మాత్రం ఇక్కడ చేసుకున్నాం. ఆర్ఎఫ్సి రామోజీ ఫిలిమ్స్ దాన్ని మిక్స్ చేసుకున్నారు. ఓకే ఓకే, అదే అది మిక్స్ చేసుకున్నారు. ఆ మ్యాచింగ్ కొంచెం దీంట్లో చాలా జాగ్రత్తగా చేసుకున్నాం సార్. అదే అంటే ఎక్కడెక్కడ కట్ చేస్తే అల్యూమినియం ఫ్యాక్టరీ, కట్ చేస్తే ఆర్ఎఫ్సి, కట్ చేస్తే టాలెంట్ ఉంది. అది కొంచెం జాగ్రత్తగా. అది రెగ్యులర్ గా చూసేవాళ్ళు కొంచెం గౌకుని పట్టుకోవచ్చు. అక్కడ కట్ చేసి పెట్టారు. మనం సినిమా వాళ్ళకి తెలుసు. రామనాయుడికి మాత్రంకి వాడు ఆ అడవిలో ఆ పాట ఉన్నట్టే. అవును. పైగా మీరు డ్రోన్ షాట్స్ కూడా బాగా వాడారు. అవునండి, డ్రోన్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి. అది చూపించడం కూడాను బాగా వాడారు. అది కూడా కానీ వేరే సార్ మొత్తానికి ఒక మంచి వెబ్ సిరీస్ తీశారు. థ్యాంక్ యూ సార్. సర్వశక్తిమయం అది
మీకు ఎప్పటికీ Yeah. అది అమ్మవారు మీకు ఇచ్చిన అనుగ్రహం అది. అంతే. ఎందుకంటే ఆవిడ మీద ఆవిడ క్షేత్రాలన్నీ చూపిస్తూ వెబ్ సిరీస్ చేయించడం అంటే మీకును రవి గారు రవి గారికి ఆయన దేవి ఉపాసకుడు ఆయన. అవును. సో మీ ఇద్దరు గారు ఇచ్చినారు. అదే. సో ఇది మీరు తయారు చేసుకున్నది. అవునండి. సో ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఒక పెద్ద కథ అయితే రాసుకున్నాను సార్. ఒక యాక్షన్ డ్రామా, ఒక పెద్ద హీరోగా అంటే ట్రై చేద్దామని అయితే అడుగులు వేస్తున్నా. స్టార్ట్ చేశానండి, అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నా. అది కాక సైఫై హర్రర్, అది ఇట్స్ మీడియం బడ్జెట్ ఫిల్మ్. ఈ రెండింటి మీద ప్రస్తుతానికి జరుగుతుంది. అది కాకుండా మళ్ళీ రవి గారితోనే ఆయన ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, మీకు తెలిసే ఉంటుంది, సర్వశక్తిమయం లాగా. దాంట్లో ఒకటి డిస్కషన్. అదేం చెప్పి ఏంటది జానర్ అది? అది డ్రామా సార్. అది చెప్తాం. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కథ. ఆయన అంటే ఇంకా నేను ఇంకా ఫుల్ నేరేషన్ వినాలి ఆయన దగ్గర. ఒక పాయింట్లో చెప్పారు, చాలా మంచి కథ. ఒకటి రెండు ప్రొడక్షన్ హౌస్ల దగ్గర మీరు రిజెక్ట్ అయ్యి కొంచెం కోపం వచ్చింది మీకు అని విన్నాను. ఎంత లేదు సార్, అంటే రిజెక్ట్ అంటే మేబీ నచ్చలేదేమో, బట్ కోపం అయితే మేబీ అంత. వీళ్ళతోటి వీళ్ళకి ఇంకెప్పటికీ వీళ్ళకి అసలు వీళ్ళకి కథ చెప్పకూడదు, వీళ్ళకి వేస్ట్ అలాంటి ఫ్రస్ట్రేషన్ గురయ్యారని. లేదు సార్, అంత ఫ్రస్ట్రేటెడ్గా అయితే లేదు. ఎంతో కొంత మేబీ అలా చెప్పి రిజెక్ట్ అయిన ఉన్నాయి కదా. ఉంటాయి సార్, ఆబ్వియస్లీ ఉంటాయి. అప్పుడు కొంత ఫ్రెండ్స్ దగ్గర యా మేబీ ఎగ్జాక్ట్ తెలియదు, మీరు అడుగుతున్న పాయింట్ ఎగ్జాక్ట్ తెలియదు కానీ, బట్ మేబీ కొంత బరస్ట్ అయ్యి అనుకుంటాం కదా, పైకి చెప్పకపోయినా వీడికి కథ చెప్పకూడదు, ఈ కథ టేస్ట్ లేదు, వీడికి టేస్ట్ లేదని కాదు, మేబీ ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేసి ఆ మూమెంట్లో సార్. అదే ఆబ్వియస్లీ మన ఇంటర్వ్యూ ఐటీ జాబ్ రెజ్యూమ్ పట్టుకుని తిరిగినట్టే ఆ మూమెంట్లో ఉంటుంది. తర్వాత ఆలోచిస్తే వాళ్ళకి ఉన్న లిస్టప్లో ఇది ఎక్కడో ఫిట్ అవ్వట్లేదు, వాళ్ళ కన్స్టెంట్స్ ఏమో ఉంటాయి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది ఆ క్షణానికి అంతే. ఇప్పుడు ఇంటర్వ్యూ బయటకు వచ్చి ఐటీలో చిన్న షూ రాయి తన్ని షీ అని చెప్పి వెళ్ళిపోతాడు వాడు, అంతవరకే. అంత మొమెంటరీ ఆ మూమెంటేనా? అంతే. అంతేగాని అడిగి ఈయన చెప్పించేయాలి అయ్యో అంత అంతే కదా. తెల్లారు లేచి మళ్ళీ అందరితో వాళ్ళతో తిరగాలి. అంతే కదా సార్, ఇక్కడే ఉండాల్సిన వాళ్ళు. రామ్ తల్లూరి కూడా ప్రొడక్షన్ కదా, ఆయన సినిమాలు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఏమి అవును సార్. ఇప్పుడు రామ్ సార్ కూడా జనవరిలో ఒకసారి మళ్ళీ కలుద్దాం అన్నారు. ఆయన కూడా ఇప్పుడు కొంచెం చిన్న ఎలాగో ఇది ఇయర్ ఎండ్ బ్రేక్ తీసుకుని డిసెంబర్, జనవరిలో ఇవాళే మేడం కూడా వచ్చారు, ఇవాళ రజనీ గారు సక్సెస్ 100 మిలియన్ దానికి. సో ఆవిడ కూడా అదే అన్నారు. సో జనవరిలో ఒకసారి వాళ్ళతో కూర్చుని ఏంటి, దట్స్ అ వెరీ గుడ్ ప్రొడక్షన్. ఎక్స్పెక్ట్ చేశారా 100 మిలియన్? లేదు సార్, నేనైతే చేయలే, బట్ దట్ వాజ్ వెరీ సర్ప్రైజింగ్ అండి. చాలా మంచి నెంబర్ అని చెప్పి వాళ్ళు, అంటే వాళ్ళకి తెలుస్తుంది జీ వాళ్ళకి. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ జీ వాళ్ళు ఆటోమేటిక్గా మీ పేరు చెప్తే చాలు ఫండింగ్, పైగా మీరు అడిగిన మేరకు ఇవ్వడానికి కానీ. ఖచ్చితంగా సార్, అదైతే అచీవ్ చేసాం జీ పాయింట్ ఆఫ్ వ్యూ. ముందు ఫస్ట్ అచీవ్ చేశారు. ఇప్పుడు ఒక కంపెనీ దగ్గర ఒక నమ్మకాన్ని సంపాదించారు, ఒక క్రెడిబిలిటీ. సో మీరు ఏమన్నా రేపు పొద్దున్న ఒక ప్రాజెక్ట్ పెట్టుకెళ్ళినా సెకండ్ థాట్ లేకుండా, సెకండ్ థాట్ నో టైం ల్యాబ్స్ తీసి మీకు తీసుకెళ్ళని పెట్టుకెళ్ళి చేద్దాం అని ఖచ్చితంగా అది తెచ్చుకున్నారు. అది ఈ 12 ఏళ్ళలో మీరు సాధించిన అచీవ్మెంట్. యా సార్, అది ఖచ్చితంగా. ఈ 2 వెబ్ సిరీస్ ద్వారా మీరు సాధించిన అచీవ్మెంట్ ఏంటంటే మీ మీద వాళ్ళకు నమ్మకం. ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సినిమాలో ప్రూవ్ చేస్తాం. సినిమాలో సేమ్ ఇదే ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ల దగ్గర, హీరోల దగ్గర ఆ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవడం అనేది నెక్స్ట్ టార్గెట్ సార్. సో టార్గెట్ అచీవ్ అయిపోతారు అనుకుంటున్నా సార్, హోప్ఫుల్లీ, అమ్మవారు దయ. అంతగా సబ్జెక్టులు ఉన్నాయని మీరు ఆల్రెడీ పెద్ద సబ్జెక్టులు చేసుకున్నారు కాబట్టి. ఉన్నాయి సార్, సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రయత్నం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. ఉన్నా కూడా హీరో మీద మీ టార్గెట్ అంటే చెప్పొచ్చు అంటే చెప్తా, అంటే పెద్ద టార్గెటే సార్ అది. అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ డైరెక్టర్ ఇంత పెద్ద టార్గెట్ చెప్పాడా అని అన్నట్టు ఉండకూడదని. ప్రభాసా? చిరంజీవి గారు సార్. చిరంజీవి గారికి ఒక సూపర్ కథ చెప్దామని అయితే అనుకుంటున్నాను. ఆయన కూడా ఎంకరేజ్ చేస్తారు హోప్ఫుల్లీ సార్. అంటే ఆయన చాలా పాజిటివ్గా ఉంటారు. సబ్జెక్ట్ నచ్చితే డైరెక్టర్ ఎవరు అన్నది చూడరు. యా సార్, చెప్పాలి సార్. ఇంకా ముందు డిజైన్ చేసుకుంటున్నా కథని. సో ఖచ్చితంగా ఆయన అయితే ఒక అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలనేది అయితే ఈ నెలలో ప్రయత్నిస్తున్నా. వేడి మీద ఉండగానే చేయాలి. యా, ఇప్పుడు మీరు ఒక 6 నెలల తర్వాత ఏడాది తర్వాత వెళ్ళి నేను అప్పుడు వెగడగా తీసానంటే లేదు సార్, ఇప్పుడే ఈ నెలలోనే వేడి ఉండగానే ఏం చేసినా మీరు. అవునండి, అంటే చేస్తారు. ఇంకా మీకు చాలా ఉన్నాయి. మీరు ఇందాక చెప్పినట్టు
ఇంకా మీకు జస్ట్ 36, ఇంకా మీరు ఇంకా ఎన్నో దూరం ఉంది, ఎంతో ప్రయాణం ఉంది. అవును సార్. బట్ చేసేది కొంచెం ఫాస్ట్గా లేదు సార్, ఈ మంత్లోనే నేను ప్రయత్నిస్తున్నా, దేవుడి దేవుళ్ళ కలుస్తా. సో మీ ప్రయాణం సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మరోసారి ఇప్పుడు రాయితన్ని ఫ్రస్ట్రేషన్ అయ్యేలా కాకుండా ఎక్కడ మెట్టెక్కినా యా, కథ ఓకే అయ్యేలా. థ్యాంక్ యూ సార్. అది ఎక్కడో ఏంటో నాకు తెలియదు కానీ బట్ అంటే ఫ్రస్ట్రేట్ అయ్యానని నాకైతే గుర్తులేదు. మీ ఫ్రెండ్స్ దగ్గరైనా అవ్వకూడదు, ఏ పబ్లో అవ్వకూడదు, బార్లో అవ్వకూడదు, ఎక్కడ అవ్వకూడదు. రైట్, డన్ సార్. మీరు హ్యాపీగా మీ జర్నీ షూర్ సార్. వితౌట్ ఎనీ సస్పెన్స్, వితౌట్ ఎనీ ట్విస్ట్స్, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. షూర్ సార్. మీ సినిమాలాగా. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.